కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. బస్సు ప్రమాదాలు కానీ, కారు ప్రమాదాలు కానీ, లారీలు కానీ, కారణం ఏదైనా కూడా ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేటువంటి బస్సులు ప్రమాదాల బారిన పడుతూ ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపుతున్నటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎంతోమంది నిండు ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. దీంతో రోడ్డు మీదకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్కు ప్రయాణికులతో వెళ్తున్నటువంటి ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అకస్మాత్తుగా రహదారి పైన ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. వేగంగా ఢీకొట్టినటువంటి ఆ దాటికి బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. ప్రమాద తీవ్రత ఎంత ఎక్కువ ఉందంటే బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే మరణించారు. ప్రమాదంలో మరో ముగ్గురు ప్రయాణికులు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్లో ఆదిలాబాద్ రిమ్స్కు తరలించారు. అక్కడ వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తుంది. తక్షణమే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ప్రమాదానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో తెల్లవారుజామున బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదేమైనా కూడా మరొక భారీ బస్సు ప్రమాదం అనేది ఒక్కసారిగా అందరినీ ఉలిక్కిపాటుకు గురిచేసింది. చూసాం కొద్ది రోజుల క్రితం బస్సు ప్రమాద ఘటనలు ఎంత తీరని శోకాన్ని మిగిల్చాయో. కర్నూలు కానీ, చేవెళ్లలో కానీ, ఇంకా చిన్న చిన్న ఘటనలు చాలా జరిగాయి ఈ మధ్యకాలంలో. అలాంటి ఘటనలు జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని ఇంకా పూర్తిగా మర్చిపోలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు, ప్రయాణికులందరూ ఉన్న సందర్భంలోనే తాజాగా మరొక ప్రైవేటు ట్రావెల్ బస్సు ఆగి ఉన్నటువంటి లారీని ఢీకొట్టిందంటే అర్థం చేసుకోవచ్చు డ్రైవర్ ఎంత నిర్లక్ష్యంతో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. నిద్రమత్త లేకుంటే ఇంకేదైనా కారణాలు కానీ వేగంగా వస్తున్నటువంటి బస్సు ఆగి ఉన్న ముందు లారీని కూడా గమనించకుండా వెళ్ళి గుద్దిందంటే డ్రైవర్ పూర్తి నిర్లక్ష్యం అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే స్పాట్లోనే ఇద్దరు చనిపోవడం జరిగింది. ఒకసారి చూడండి ఆ బస్సు విజువల్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే పూర్తిగా ముందు భాగం డ్యామేజ్ అయిపోయింది. ఆ బస్సు అంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి నెలకొంది.